గనగా ద్వారకానగర వీధుల్లో కృష్ణార్జునులు కలిసి నడుస్తున్నారు. అప్పుడు వారి ముందుగా ఒక పేద బ్రాహ్మణుడు యాచకుడిలా భిక్ష అడుగుతూ కనిపించాడు. చూసి జాలిపడిన అర్జునుడు ఆ బ్రాహ్మణుడి పేదరికం పోగొట్టాలని ఒక సంచి నిండా బంగారు నాణాలిచ్చాడు. ఆ బంగారాన్ని తీసుకొని ఆనందంగా ఇంటికి వెళ్తున్న ఆ ఇక బ్రాహ్మణుడిని నా కష్టాలు తీరినట్టే. మార్గమధ్యలో ఒక దొంగ కత్తితో బెదిరించి ఆ సంచి మొత్తాన్ని దోచుకున్నాడు. అసహాయంగా నిల్చున్న ఆ బ్రాహ్మణుడు మళ్లీ యాచకుడిగానే మారి వీధుల్లో భిక్షాటన చెయ్యసాగాడు. మళ్లీ ఓ రోజు అతన్ని చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఈసారి అతనికి ఒక ఖరీదైన వజ్రమిచ్చి, ఇది జాగ్రత్తగా ఉంచుకో, ఆనందంగా జీవించు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఎంతో జాగ్రత్తగా ఆ వజ్రాన్ని ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న పాత కుండలో దాచిపెట్టి భార్యతో కలిసి నిద్రపోయాడు. తెల్లారింది. నిద్రలేచి చూసేసరికి అయ్యో, భార్య లేదు, కుండలేదు. ఆందోళనతో పరిగెత్తుకుంటూ నదీతీరానికి వెళ్లాడు. అక్కడ భార్యను, ఆమె చేతిలో ఉన్న కుండను చూసి హమ్మయ్యా అనుకున్నాడు. కాని కుండ కింద పెట్టి చూసేసరికి వజ్రం లేదు. నదిలో నీళ్లకోసం వంగినప్పుడు ఆ కుండలోంచి జారి వజ్రం ప్రవాహంలో కలసిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు. ఇది చూసిన అర్జునుడు, కృష్ణ, ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా. ఇతను పరమ దురదృష్టవంతుళ్లా ఉన్నాడు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు శాంతంగా, లేదర్జునా, ఏసారి ఏమవుతుందో చూద్దాం అర్జునా అని ఆ బ్రాహ్మణుడి చేతిలో 2 బంగారు నాణాలు పెట్టాడు. ఆ బ్రాహ్మణుడు నడుస్తూ తనలో తాననుకున్నాడు, ఒకప్పుడు సంచి నిండా బంగారం, విలువైన వజ్రం కూడా నా దగ్గర నిలవలేదు. ఈ 2 నాణాలు నా తలరాతను మారుస్తాయా? నా పిచ్చికాని. అలాగే వెళ్తూ ఉండగా దారిలో జాలరి వలలో చిక్కి విలవిలలాడుతున్న ఒక చేపను చూసి అతని హృదయం ద్రవించింది. ఈ 2 నాణాలు నా జీవితాన్ని మార్చకపోయినా ఈ మూగజీవి ప్రాణాలైనా రక్షిద్దాం అని నిర్ణయించుకొని తన దగ్గరున్న 2 నాణాలు ఇచ్చేసి ఆ చేపను ఇంటికి తీసుకెళ్లాడు. ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు. అప్పుడతని భార్య, దాని నోటిలో ఏదో ఇరుక్కుంది అండి. అందుకే గిలగిలా కొట్టుకుంటోంది అని పిలిచింది. ఇద్దరూ కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుక్కున్నదాన్ని తీసి చూసి ఆశ్చర్యపోయారు. అది నదిలో తాము జారవిడిచిన వజ్రం. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై ఆ బ్రాహ్మణుడు, దొరికింది, దొరికింది, నా చేతికి చిక్కింది, దొరికింది అని గావు కేకలు పెట్టాడు. అదే సమయంలో అతని ఇంట్లోకి ప్రవేశించిన ఒక దొంగ ఈ అరుపులు విని కంగారు పడ్డాడు. నన్ను గుర్తించాడు, నాది నాకు దొరికిందని అరుస్తున్నాడు అనుకుని వణికిపోయాడు. వెంటనే బ్రాహ్మణుడి దగ్గరకొచ్చి కాళ్లపై పడి, నీకు దండం పెడతాను, నీ బంగారు నాణాలు నువ్వే తీసుకో, నన్ను మాత్రం రక్షకభటులకు అప్పగించవద్దు అని ప్రాధేయపడ్డాడు. ఇప్పుడు నివ్వెరపోవడం బ్రాహ్మణ దంపతుల వంతయింది. పోగొట్టుకున్న బంగారం, వజ్రం 2 తిరిగి తమ చేతికి చేరాయి. ఆనందంతో పరిగెత్తుకుంటూ అర్జునుడి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పారు. మీ దయవల్లే నా జీవితం తిరిగింది స్వామి. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి చూసి, కృష్ణా, నేను అమూల్యమైన బంగారం వజ్రమిచ్చినా అతని దశ తిరగలేదు. నీవిచ్చిన 2 నాణాలు మాత్రం అతని జీవితాన్ని మలుపు తిప్పాయి. ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, అర్జునా, అతని వద్ద బంగారం వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తన అవసరాల గురించే ఆలోచించాడు. కాని 2 నాణాలు ఉన్నప్పుడు మరో జీవి బాధను చూశాడు. తనకన్నా ముందు ఇతర ప్రాణాన్ని రక్షించాడు. నిజానికి దయ అనేది ఈశ్వరుడి పని. అతను దయను పంచుకున్నాడు. అందుకే నేను అతని కష్టాన్ని పంచుకున్నాను.